ఇదంతా ఇక్కడ పెద్ద పార్క్ అండి. అసలు ఎంతో అద్భుతంగా ఉందంటే, ఇది ఇలా రౌండ్లుగా 2, 3 రౌండ్లుంది. ఆహ్, ఖాళీగా ఉన్నవాళ్ళు అలా వచ్చి కూర్చుని, మనమైతే ఇళ్ళలోంచి బయటకే రాము. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుని ఆహ్, ఈ రకంగా టైం స్పెండ్ చేస్తారు. ఇది వీళ్ళ కల్చర్ అనుకోండి. ఇది మన కల్చర్ కాదు. ఆహ్, అసలు ఎంత బావుందో అసలు ఈ పార్క్ అంతా. అంటే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్స్ మంచిగా డబ్బులవి ఖర్చు పెడతాయి. చాలామంది ఎదుగు తమ పిల్లల్ని తీసుకుని వచ్చి ఆటలు ఆడించడం. చూసారు, అక్కడ దూరంగా ఎగురుతున్నారు, జంప్ చేస్తున్నారు. అంత రకరకాలుగా ఇక్కడ కాకులు బాగా ఉన్నాయండి. చాలా చక్కగా మన భాషలోనే అరుస్తున్నాయి కూడా కాకా అని. చూడండి, అది ఒక ఏనుగులాగా ఉంది. పిల్లలకి ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. పాకుతున్న పిల్లల్ని కూడా అసలు మనమైతే వదలం. మనకి చాలా భయం. చక్కగా ఆడుకుంటున్నారు చూడండి వీళ్ళందరూ. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఇలా వచ్చి కూర్చుని వర్క్ చేసుకుంటారు. హాయిగా ఉంటుంది, బాగుంటుంది, కాలక్షేపంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్కువ బయటకి వచ్చి వర్క్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనుకుంటా నేను. పిల్లల్ని అయితే మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తారు. మనం ఎప్పుడో ఒకసారి తీసుకురావడానికే మనకి అంతగా పెద్దగా కుదరదు నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ పిల్లల్ని బాగా ఆడిస్తారండి.